కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కిచిడిలోకి పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ముందు వీడియోలో మీకు పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించాను. దాన్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇన్ఫో కార్డ్లో కూడా మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనము కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 2.5 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 3/4 కప్ పెసరపప్పు, 3/4 కప్ ఎర్రపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక్క పప్పుతో అయినా చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి 2-3 సార్లు దీంట్లో ఒక 6 కప్పులు నీళ్ళు పోసుకుందాము. ఎందుకంటే పప్పు బియ్యం కలిపి 4 కప్పులు అయింది కదా, దీనికి 6 కప్పులు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నానపెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్, కొంచెం నెయ్యి వేసి కొద్దిగా సాజీరా వేయండి. కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోండి. ఇది మంచి సువాసన వస్తుంది. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయండి. ఇప్పుడు కలుపుకోండి. వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పుదీనా ఆకు ఉంటే వేయండి. పుదీనా ఆకు వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఇదంతా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న ఈ బియ్యం వేసేయండి అండ్ ఒక 2 నిమిషాలు వేయించుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. వేసి కలిపి దీంట్లో ఇప్పుడు మనం నీళ్ళు ఉన్నాయి కదండి నానబెట్టినవి, ఆ నీళ్ళు పోసేయండి. పోసేసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కొంచెం వేసేయండి. అందులో కొత్తిమీర మీరు కావాలంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ తుంపేసి వేసాను, మధ్యలోకి తుంపేసి. ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి గిన్నెని అండ్ స్విచ్ ఆన్ చేసేసి కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి చూసి వీలైతే కలుపుకోండి అండ్ మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉంటే మన కిచిడి రెడీ అయిపోతుంది.